నాకైనా నిజం చెప్పకుండా ఇంత మోసం ఎలా చేశావ్ అంటూ స్వప్న మీద రాహుల్ అరుస్తూంటే, అపర్ణాదేవి మోసం ఎలా చేశావ్ అంటావేంటి రాహుల్, ఆ నెత్తురు ఈ నెత్తురు ఒకటే, ఆ బుద్ధులు ఈ బుద్ధులు ఒకటే, విత్తనం ఒకటి నాటితే చెట్టు ఒకటి మొలుస్తుందా అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడేస్తుంది కనకం వాళ్ళని చూపిస్తూ. వదినగారు, నేను కేవలం పెళ్లిళ్లు చేయడానికే నాటకం ఆడాను అంటూ కనకం మాట పూర్తి కాకుండానే ఆపు అని అరుస్తుంది అపర్ణాదేవి. కనకం బాధగా చూస్తుంది. నీ కూతురు నీకంటే తెలివైనది, నీకన్నా ఎక్కువ మాయలు చేయగలదు, ఇంకా వదిలేస్తే దుగ్గిరాల వారి పరువు ప్రతిష్టలన్నీ నడి రోడ్డు మీద వేలం వేయగలదు అంటుంది అపర్ణాదేవి. అంతా వినండి. ఈ రోజు నేను కనిపెట్టకపోయి ఉంటే రేపు ఏ అనాథ శిశువునో తెచ్చి నీ మనవడు అని చెప్పేది. ఇంత మోసం చేసిన ఈ తల్లి కాని తల్లి నా కోడలు ఎప్పటికీ కాలేదు అంటుంది రుద్రాణి. తను నాకు భార్య కాలేదు, నన్ను మా అమ్మని ఇంత మోసం చేసిన ఇలాంటి అమ్మాయితో నేను ఎప్పటికీ కాపురం చేయలేను. మమ్మీ బయటికి పంపించేద్దాం అంటాడు రాహుల్. నడవ్వే బయటికి అంటుంది రుద్రాణి కోపంగా. అమ్మా, మీకు దన్నం పెడతానమ్మా, దాన్ని వదిలేయండి అంటూ అడ్డం పడుతుంది కనకం. కనకం, తప్పుకో, నీ వయసుకి కూడా విలువ ఇవ్వను చెబుతున్నా అంటుంది రుద్రాణి. ఇందిరాదేవి బాధగా దగ్గరకు వచ్చి తొందరపడొద్దు రుద్రాణి అంటుంది. అయినా రుద్రాణి వినదు. వెంటనే స్వప్న మనసులో, నేను ఈ రోజు బయటికి వెళ్ళానంటే ఎప్పటికీ లోపలికి రాలేను, ఎలా అయినా ఈ ఇంట్లో ఉండిపోవాలి, అలా ఉండాలంటే నా తప్పు లేదని నిరూపించుకోవాలి, ఎలా అని ఆలోచిస్తుంది. ఇంతలో అటు రాహుల్ ఇటు రుద్రాణి ఇద్దరూ కలిసి స్వప్నని లాక్కునిపోతూ ఉంటారు బయటికి. అప్పుడే స్వప్న వాళ్ల చేతుల్లోంచి తన చేతుల్ని విదిలించుకుంటూ వదలండి అని అరుస్తుంది. అంతా షాక్ అవుతారు. కావ్య అని పిలుస్తుంది. కావ్యకు ఏం అర్థం కాదు. వెంటనే స్వప్న కోపంగా కావ్య దగ్గరకు వెళ్ళి రావే అంటూ చేయి పట్టుకుని స్టేజ్ మీద నుంచి కిందకు లాగుతుంది. ఇంత జరుగుతుంటే ఇంకా నోరు విప్పకుండా చూస్తూ ఊరుకుంటావేంటి అంటుంది కోపంగా. అపర్ణాదేవి, కనకం అంతా షాక్ అయ్యి అర్థం కానట్లుగా చూస్తుంటారు. నా భర్త, నా అత్త నన్ను ఇంట్లోంచి గెంటేస్తుంటే ఏం మాట్లాడకుండా అలా మౌనంగా చూస్తూ ఉన్నావేంటి అంటుంది స్వప్న. నీ మాట నమ్మి నేను ఇంతదాకా తెచ్చుకుంటే నీకేం సంబంధం లేనట్లు వినోదం చూస్తున్నావేంటే, మాట్లాడు, నిజం ఏంటో చెప్పు కావ్య అంటుంది స్వప్న కోపంగా. నా కాపురం కూలిపోయేలా ఉందే, ఇప్పటికైనా నిజం చెప్పవే అంటూ దన్నం కూడా పెట్టి వేడుకుంటుంది స్వప్న. ఎవరికీ ఏం అర్థం కాదు. నిజం బయట పెట్టు, నీకు దన్నం పెడతాను అంటూ ఏడ్చేస్తుంది స్వప్న నటిస్తూ. కావ్యకు ఏం అర్థం కాదు. షాక్ అయిపోయి చూస్తుంది తన స్వప్న వైపు. ఏంటి ఈ కొత్త నాటకం, మధ్యలో కళావతిని లాగుతున్నావేంటి, నీ తప్పుకి కళావతికి సంబంధం ఏంటి అంటాడు రాజు కోపంగా. ఉంది, సంబంధం ఉంది. నేను కడుపుతో ఉన్నట్లు అబద్ధం చెప్పమని సలహా ఇచ్చిందే ఈ కావ్య అంటుంది స్వప్న కూల్గా. ఇక షాక్ అయిపోతారు అంతా. కావ్య కూడా షాక్ అయిపోతూ చూస్తుంది. అక్కా అంటుంది కావ్య. ఏం మాట్లాడుతున్నావ్ స్వప్న, అలాంటి నీచమైన సలహాలు కళావతి ఇచ్చిందంటే నేను నమ్మను. నువ్వు నీ చెల్లెల మీద నింద వేస్తే నేను ఊరుకోను చెబుతున్నాను అంటాడు రాజు కోపంగా. హే, ఏం వాగుతున్నావేం పాపిష్టిదానా, నీ తప్పు లేదని చెప్పడం కోసం కావ్య మీద నిందలేస్తున్నావా అంటూ స్వప్నను లాగిపెట్టి కొట్టబోతుంది కనకం. కనకం అంటూ అరుస్తూ తల్లి చేతినే పట్టుకుంటుంది స్వప్న తనని కొట్టుకుండా. ఆగు అంటూ అరస్తూ కనకం చేతిని విసిరికొడుతుంది స్వప్న. దీనంతటికీ కారణం నీ ముద్దుల కూతురే అంటుంది కావ్యని కనకం ముందుకు లాగి. ఇక కృష్ణమూర్తి కోపంగా, స్వప్న ఎంతకు దిగజారిపోయావ్, తల్లినే పేరు పెట్టి పిలిచేంత దిగజారిపోయావ్, అంత దిగజారిపోయిన దానివి చెల్లెల భవిష్యత్ని బలి చేయడానికి సిద్ధపడ్డదానివి, ఖచ్చితంగా తప్పు చేసే ఉంటావ్, అనవసరంగా అమాయకురాలి మీద నింద వేశావంటే చంపేస్తాను నిన్ను అంటూ అరుస్తాడు. ఆగవయ్యా పెద్ద మనిషి అంటూ అరుస్తుంది స్వప్న. అంతా షాక్ అయిపోతారు స్వప్న ప్రవర్తనకు. కూతుర్లను సరిగా పోషించడం చేత కాదు కానీ నువ్వు కూడా మాట్లాడుతున్నావా, కావ్య నాకు సలహా ఇవ్వడం వల్లే నేను ఈ అబద్ధం చెప్పా అంటుంది స్వప్న. అక్కా, ఏం మాట్లాడుతున్నావే, నన్ను దోషిని చేస్తున్నావేంటే అంటూ కావ్య ఆవేదనగా దగ్గరకు వచ్చి అడుగుతుంది. నువ్వు ఆగు కళావతి, ఇలాంటి అవకాశవాదుల గురించి నాకు బాగా తెలుసు. స్వప్న, కళావతికి తప్పు చేయాల్సిన అవసరం లేదు అంటాడు రాజ్ కోపంగా. లేదు రాజ్, రాహుల్ నన్ను మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని తెలిసి నేను చచ్చిపోవాలి అనుకున్నాను. అప్పుడు కావ్యే కడుపుతో ఉన్నావని అబద్ధం చెబితే రాహుల్తో నీ పెళ్లి జరుగుతుందని సలహా ఇచ్చింది. అందుకే అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటుంది స్వప్న. ఇక రుద్రాణి మనసులో నవ్వుకుంటూ, ఇదేంటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలా, బాగుంది అనుకుంటూ హోగాడ్ తవ్వే కొద్ది నిజాలు బయటపడుతున్నాయేంటి అంటే, అక్కా చెల్లెళ్ళు కలిసే నాటకం ఆడుతున్నారా అంటుంది రుద్రాణి. అమ్మా, నా పెద్ద కూతురు అవకాశవాదమ్మా,
దాని స్వార్థం కోసం కన్నవాళ్లు వీధిన పడ్డా పర్వాలేదు అనుకుంటుంది. దాని సుఖం కోసం సంతోషం కోసం ఎంతకైనా దిగజారుతుంది. కానీ కావ్య అలా కాదమ్మా. ఎప్పటికీ అబద్ధం చెప్పదు. ఎవరినీ మోసం చేయదు అంటూ ఏడుస్తాడు కృష్ణమూర్తి. ఈ పిచ్చిది గెంటేసేదాకా వచ్చేసరికి తప్పు నా మీద తోస్తోంది అంటుంది కావ్య ఏడుస్తూ. కావ్య ఎందుకే అబద్ధాలాడతావ్ అంటూ అరుస్తుంది స్వప్న కోపంగా. అక్కా నేను అబద్ధం ఆడటం ఏంటి అంటుంది కావ్య ఏడుస్తూ. నాకు కడుపు లేదన్న సంగతి నీకు తెలియదా అంటుంది స్వప్న కోపంగా. వెంటనే స్వప్న కావ్య చేతిని పట్టుకుని కనకం ముందుకు లాక్కెళ్తుంది. కావ్య చేతిని కనకం నెత్తిన పెట్టించి అమ్మ మీద ఒట్టేసి నాకు కడుపు లేదన్న సంగతి నీకు తెలియదు అని చెప్పవే అంటుంది స్వప్న. ఇక కావ్య ఏడ్చుకుంటూ కనకం తల మీద నుంచి చేతిని వెనక్కి తీసుకుంటుంది. దాంతో అందరికీ కావ్యకు నిజం తెలుసు అన్న సంగతి అర్థమైపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బ్రహ్మంగారి సీరియల్ మొత్తం A to Z ఎపిసోడ్ రివ్యూ. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.